పీయూష్ బన్సాల్ మనందరికీ తెలుసు, షార్క్ ట్యాంక్లలో చూసే ఉంటాము. ఈ పెద్ద మనిషి 2008లో స్టార్ట్ చేసిన లెన్స్కార్ట్ అనే కంపెనీ ఫైనల్గా 2025లో ప్రాఫిటబుల్ కంపెనీ లాగా ఎమర్జ్ అయింది. అంటే దాదాపు 18 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 293.7 కోట్ల ప్రాఫిట్ని తెచ్చుకుంది. బట్ మనమందరం ఏం చేస్తాము, ఒక 10 లక్షలు తీసుకుపోయి ఒక రెస్టారెంట్ బిజినెస్లో పెట్టి 6 నెలల్లో ప్రాఫిట్ రాకపోతే ఫస్ట్ మనం చేసే పని ఆ బిజినెస్ని మూసిపడదప్పుడు. ఇక దానికి అడిషనల్గా అసలు బిజినెస్ చేసుడే వేస్ట్, బిజినెస్ మనకు సెట్ కాదు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా జాబులు చేసుకుంటూనే బతకాలి అని చెప్పి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ 18 ఇయర్స్లో ₹1 ప్రాఫిటబుల్ లేకున్నా కూడా సక్సెస్ఫుల్గా బిజినెస్ నడిపిండు అంటే ఆయనకి ఎంత పేషెన్స్ ఉన్నది, ఎన్ని ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసి ఉంటాడు, ఎంత ప్రెషర్ని తట్టుకొని ఉంటాడు. అండ్ నేను మీ అందరికీ క్లియర్గా చెప్తున్నా, మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేటివి లాసెస్ కాదు, ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలన్న తెలివి మనకు లేక కంపెనీ లాసెస్లు ఉన్నది, బిజినెస్ లాస్ అయిపోయింది అని చెప్పి మూసిపాడదొబ్బుతాం. ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ప్రాబ్లం బిజినెస్లో ఉండదు, మన మైండ్ సెట్లు ఉంటుంది. హే మనతో అవన్నీ కావు బ్రో, మనకు అంత మంచి మైండ్ సెట్ లేదంటావా, కళ్ళు మూసుకొని టైం వేస్ట్ చేయకుండా పోయి మంచిగా జాబ్ చేసుకో. లేదు నా దగ్గర మంచి ఐడియా ఉంది కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలుస్తలేదు, నేను ఏం చేసినా సరే బిజినెస్లో సక్సెస్ అవుతా అనుకుంటే మాత్రం వెంటనే ఈ పేజ్ని ఫాలో కొట్టు. అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కింద కామెంట్ చేసినాం అనుకో, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను.